ఇష్టమని ములక్కాయ కూర చేయించాను, తిను. థ్యాంక్స్ మమ్మీ. ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు. వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు. చెప్పేది నీ కథ మీ అమ్మకి. కొంచెం కూరమ్మా. బెంగళూరు నుంచి సుందరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు. మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు. చెవుడేమో ఆయనకి. చెప్పేది నీ కథ మీ అమ్మకి. ములక్కాళ్ళేమా. ఎంతసేపు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్తవేంటరా? పెళ్లి సంగతి ఎత్తనవాడు ములక్కాళ్ళు తింటవే తిరా దండగా. ఏమిటండి చిన్నపిల్లాళ్ళ, పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. కానీ వాడు మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు. ఎంతసేపు ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోనట్రా. ఓ పని చేయరా, పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా. ఇక నీ దగ్గర మేము పెళ్లి చేస్తాం. మమ్మీ, నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి. దేనికిరా? నీకు కాబోయే కోడల్ని చూడడానికి. మరి చెప్పేవిట్రా, ఆ పిల్లకి బాగా నచ్చిందా? చెప్పేది నీకు కాదు, అమ్మకి. ఆ పిల్ల పేరేమిట్రా? వసంత. చెప్పేది నీకు కాదు, అమ్మకి. సరే నీ అమ్మతోనే చెప్పు. సరే, ఆ పిల్ల స్థితిగతులేమిటి? పేద పిల్ల, ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు. ఇది చెప్పేది నీ కాదమ్మా, నాన్నకి. నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదు. అవును బాబు, డబ్బు మనకు లేదా? అమ్మాయి బాగా చదువుకుందా? అక్షరం ముక్క కూడా రాదమ్మా, కానీ నీలాంటి మంచి మనసుంది. అయితే ఏం కావాల్సినందుకు వెంటనే బయలుదేరదా? కారాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ పీస్ మాట్లాడాలి. చేతిలో సిగరెట్ అయినా లేదు. అయ్యో వచ్చేస్తున్నారు. వాళ్ళు వీడి చుట్టూ బాగా వచ్చే సారు కమ్మో వెళ్ళు కమ్మో సారు అవి తాకి ఇంగ్లీష్ పీస్ ఇక్కడ ఏదో అవసరం ఉంటే చెప్పండి. నాకు ఇంగ్లీష్ అదు, నువ్వు అడుగు తప్ప. నారాయణ ఎక్కడ? దత్త ఎవరు నారాయణ? ఇదిగో నువ్వు హీ హూషి అని అంటే నోరుకుంటేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. తమరు డాక్టర్ వేణు తల్లిదండ్రులు. అట్టగా రండి బాబు. అక్కర్లేదు. వసంత మీ అమ్మాయినా? అవును బాబు. ఒకసారి బిలు. వసంత, వసంత. చూడు తల్లి, వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దండాలండి. కారెక్కమ్మాయి. దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానంటగా. అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కోరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు? క్షమించండి బాబు. పోనీ కోడలు పిల్లగా పంపిస్తారా? వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చా. ఏంటి తల్లి మీరనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా రండి రండి, ఓసారి నన్ను గెలండి. ఏటికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు వచ్చింది డాక్టర్ మ్యారేజ్ కే. నా చెయ్యి అస్సలు ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేగా? పదండి. ఏంటమ్మా అలా చూస్తావు? ఇది నీళ్ళే, రా. ఏంటండి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. 4 నాయన